తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన డిస్కషన్ ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొలువుదీరిన నేపథ్యంలో కూడా ఇదే తరహా డిస్కషన్ జరిగింది. అంతేకాకుండా అప్పుడు కొన్ని కూల్చివేతలు కూడా జరిగాయి. బట్ ఆ తర్వాత పరిస్థితి చూస్తే మాత్రం మారిపోయింది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏవైతే చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనవి వాటన్నిటిని మరొకసారి పునర్వైభవం తీసుకొని రావాలి, మిషన్ కాకతీయ పేరుతో వీటన్నిటిని ఒక చైన్ సిస్టమ్ లాగా కనెక్ట్ చేయాలి అనే విధంగా కూడా మాట్లాడే నేపథ్యం మనం చూసాం. బట్ ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం మార్పు వచ్చినట్టుగా కనిపించింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కానివ్వండి, చెరువుల కబ్జాలకు సంబంధించి, ఆ తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో జరిగిన కట్టడాలకు సంబంధించిన డిస్కషన్ కూడా ప్రతి సందర్భంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ మరొకసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా అని ఒక కమిటీని ఒక సంస్థను ఏర్పాటు చేయడము, తద్వారా హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలకు సంబంధించిన ఒక డిస్కషన్ జరిగేలాగా, ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులను, కుంటలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు, ఆ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో వాటి కూల్చివేతలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంటే, మరోవైపు అక్రమ కట్టడాలు అన్నవో లేకపోతే అవి సక్రమమైన కట్టడాలు అనే నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే హామీలు, ఏదైతే ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయో ఆ పర్మిషన్ల మేరనే మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము, ప్రభుత్వం మారిన తర్వాత మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వం అంటూ కొద్దిమంది బిల్డర్లు, అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు దీనిపైన గలం విప్పుతున్న పరిస్థితి మనం చూస్తాం. నిజంగానే హైడ్రా ఎందుకు ఏర్పడింది అన్న విషయంపైన ఒక డిస్కషన్ చేస్తున్న నేపథ్యంలో హైడ్రా ద్వారా నిజంగానే ఈ ఏవైతే ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు కాపాడబడతాయా, లేకపోతే ఎప్పుడో ఆక్రమణలకు గురై ఇప్పుడు దాని మీద కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిన తర్వాత అవి కేవలం ఏదైనా కనెక్షన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉంటే వాటిని కూల్చివేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానం అయితే ఉంది. ఆ అనుమానం ఎంతమాత్రం సమంజసమో, అనుమానం వెనకాల ఉన్న నిజమేంటనే విషయంపై ఇవాళ మనం చర్చా కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ చర్చలో మనతో పాటు డాక్టర్ అంద సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. తను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, రామూర్తి గారు కూడా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటి అందసత్యం గారి దగ్గరికి వెళ్తే, అందసత్యం గారు, మనం చూస్తున్నామంటే కేవలం హైదరాబాద్నో తెలంగాణనో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, కానీ ఖచ్చితంగా చెరువులు, కుంటల్ని ఇష్టానుసారం వాటిని కబ్జాలకు గురి చేసి అక్కడ బహుళ అంతస్తుల్ని కూడా కట్టే స్థాయికి ఇవాళ అక్కడున్న బిల్డర్లు అన్నది వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత దాంట్లో ఎంతో కొంత మంచి జరుగుతుంది. అలాంటి అక్రమ కట్టడాలు ఫర్దర్గా జరగకుండా నివారించడమే కాదు, గతంలో జరిగిన కట్టడాలని కూడా కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది అనే నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం ఇష్యూని మనం ఎలా చూడాలంటారు? ఈ చెరువుల ప్రాధాన్యత, చెరువుల్ని గుర్తు చేసుకుంటే కాకతీయులు మనల్ని పరిపాలించడం అదృష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే దరిదాపు మన తెలంగాణలో ఉన్న 40,000 చెరువులలో దరిదాపు 75% చెరువులు వాళ్ళు నిర్మించినవే. ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి ఈ 1000 ఏళ్లలో వివిధ రకాల రాజ్యాలు వాళ్ళ అనుకూలంగా చెరువులు నిర్మించారు. మన హైదరాబాద్ చుట్టూనటువంటి కొన్ని నవాబు నిర్మించినటువంటి చెరువులు ఉన్నాయి. హిమాయత్ సాగర్ కానీ, హుసేన్ సాగర్ కానీ, గండిపేట కానీ, ఇటువంటి అనేక ఉన్నాయి. ఇవి ఆనాడు ఎలక్ట్రిసిటీ కానీ లేక బోర్లు కానీ లేని సమయంలో 10 లక్షలు 15 లక్షల జనాభా ఉన్న సమయంలో వాటర్ ఫెసిలిటీ కోసం వీటిని చూశారు. నాగరికత మనం ఎక్కడ పరిశీలించినా నదుల ఒడ్డున, తర్వాత తటాకాల ఒడ్డున విలసిల్లినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. అట్లా హైదరాబాద్ కూడా అటువంటి ప్రాధాన్యత, చెరువులకు ఆ ప్రాధాన్యత ఉంది. అదే మద్రాసో, బొంబాయో, కలకత్తానో సముద్రం ఒడ్డునుంటే ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ మనకు మిగతా నగరాల కన్నా మన నగరాల్లో చెరువుల ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. తర్వాత రెండవది, దీని వెదర్ తోటి ఇంటర్నేషనల్ సిటీగా ఎదుగుతుండటంతో ఎప్పుడో మనం 40 లక్షలు 30 లక్షలు అని ముచ్చట పెట్టేటువంటి వాళ్ళం ఇవాళ 1,30,00,000 దరిదాపు తెలంగాణ జనాభాలో 1/3 హైదరాబాద్లో ఉంది. రేపు రీజనల్ రింగ్ రోడ్ అయిపోతే 50% జనాభా మైగ్రేట్ అయ్యి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి అవకాశం ఉంది. అంత భవిష్యత్తున్నటువంటి ఈ హైదరాబాద్లో ఇవాళ చెరువులు ఆక్రమణ అటువంటిది ఇవాళ వచ్చింది కాదు. కానీ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత, చెరువు ఒక కమోడిటీగా మారిన తర్వాత, దీని రేటు పెరిగిన తర్వాత రాజకీయ నాయకుల కన్ను, అడ్మినిస్ట్రేటర్ల కన్ను పడింది. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రంగనాథ్ చెప్పిన ప్రకారం
ఎక్కడ ఆక్రమణల్లో ఉన్నా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి వాటిల్లో వాళ్ళు ఏదో 67 చెరువులు అన్నారు. చెరువుల యొక్క ఆక్రమణ చూస్తే ఎక్కడ చూసినా బలమైన రాజకీయ నాయకులు, లేకపోతే వాళ్ళ శిష్యులు, లేదా బలమైన నాయకులు, వాళ్ళకు సపోర్టెడ్గా బ్యూరోక్రాట్స్, ఇటువంటి వాళ్ళు అవ్వపడుతున్నారు ఎక్కడ చూసినని చెప్పేసి రంగనాథ్ ఒక ప్రకటన చేశారు. అది అక్షరాల నిజం. తర్వాత రెండవది, మనకి వాళ్ళ 1000 అడుగులు వేస్తే బోర్ వేస్తేనే నీళ్ళు వచ్చే పరిస్థితి. అది కూడా వానకాలమే, ఎండాకాలం వస్తే ఎండిపోతున్నాయి. 30-40 టీఎంసీల నీళ్లు కావాలి. ఇప్పటికి కూడా సాగర్ నుంచి తీసుకున్నా, సుంకేశ్వర నుంచి ప్రయత్నం చేసినా, లేకపోతే మంజీరా నుంచి ఉన్నా, లేదా లోకల్ చెరువులు ఉన్నా, ఇంకా 15 టీఎంసీ ఎల్లంపల్లి నుంచి తీసుకుంటున్నా, ఇంకా 15 టీఎంసీలు మనం ఇవాళ మల్లన్న సాగర్ నుంచి తీసుకుందాం అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసి ఎస్టిమేషన్ కాస్ట్ ఒక 6,000 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే భవిష్యత్తులో 100 సంవత్సరాల అవసరానికి ఈ నగరానికి అవసరాలు తీర్చాలంటే ఇన్ని తిప్పలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పక్క పెట్టి ఇవాళ చెరువుల్ని పెద్దవాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు, లేదా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు, లేదా పెద్దవాళ్ళ పేరు, వాళ్ళ పేరు కాకుండా ఇతరుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద అవి ఉన్నాయి. ఇవాళ వాటిని కూలగొడుతున్నారు. అయితే ఇవాళ రంగనాథ్ మంచి ఆఫీసర్. నల్గొండలో రైతాంగానికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇప్పేటానికి ప్రయత్నం చేస్తే అక్కడ రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి మిల్లర్లు అడ్డం తిరిగారు. నువ్వెవరు అడగటానికి, నీకేం హక్కు ఉందని. అది రెవెన్యూ అడగాలి కానీ మీరు అడగటానికి ఏందని చెప్పేసి అడ్డం తిరిగి ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. ఆయనకున్న పవర్ కొద్ది ప్రెజరైజ్ చేసి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇప్పిద్దామని చూసిండు రైతాంగానికి. 1000 ట్రాక్టర్లు వచ్చి మిల్లుల ముందర ఆగటం, ఇవన్నీ సరిచేద్దామని చూస్తే ఆయన బన్నివ్వలేదు. అట్లా వరంగల్లో కూడా ప్రయత్నం చేస్తే అక్కడ బన్నివ్వలేదు. ఇవాళ ఇక్కడ ఆయన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని డిక్లేర్ చేశారు. ముందు ఉన్న చెరువులు కాపాడాలంటే ఎఫ్టీఏలో కట్టినటువంటి వాటిని గోలగొట్టడం అనేది, రేపు రానున్న కాలంలో ఎఫ్టీఏ ఎంత, లేకపోతే తర్వాత ఇవాళ బఫర్ జోన్స్ ఎంత అనేది తేల్చడం అనేది, 3వ దశలో వాటిని కూడా సక్రమంగా చేయటం అని ఏదో 3 దశలు ప్రకటించారు ఆయన. అవును. రంగనాథ్ ఉన్న సిన్సియారిటీని కొనసాగించాలంటే ఇవాళ ఆక్రమించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఆక్రమిస్తే ఈ ఆక్రమణలు ఓన్ చేసుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్ లో చేస్తారు. వాళ్ళే 50% మంది వాళ్ళు చేరారు. మళ్ళీ ఈ ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళ ఆస్తులు మాత్రం, వాళ్ళ ఆస్తుల జోలికి ఎవరు రాకుండా ఈ ప్రయత్నాన్ని చేసుకుంటారు. కాబట్టి ఒక్క మాట, ఇవాళ సొసైటీ కమర్షియల్ అయింది, ఎవ్రీథింగ్ కమర్షియలైజ్డ్. చెరువులైనా భూములైనా అవి 100,000 కోట్ల వాల్యూ పెరిగింది. దాంతో ఇవాళ పోలీస్ పవర్ మీద, రెవెన్యూ పవర్ మీద పొలిటికల్ పవర్ అప్పర్ హ్యాండ్ ఉంది, తెలిసినటువంటి విషయం. కాబట్టి వీటికి ఆయన ముందుకు బోధిస్తానని నేనైతే అనుకోను. మొదటి షాక్ ఇవాళ తగిలినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దానం నాగేంద్ర సంబంధించి ఇష్యూలు ఆయన, నేను అదే చెప్పబోతున్నా. అట్లాగే స్టార్ట్ అయింది. ఏది జిహెచ్ఎంసీ చోటుకు గోడ అడ్డం పెడితే అక్కడ ఎవరు అడ్డం వచ్చింది, ఎవరికి అడ్డం వచ్చిందని కూలగొట్టాడు. రంగనాథ్ ఏంది, ఆయన ఏంది, ఆయన లెక్క ఏందనే పద్ధతిలో మాట్లాడాడు. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే ఏం చేయలేడు. మీ దగ్గర ఒకసారి మళ్ళీ వస్తాను, ఒకసారి మిగిలిన కేసు దగ్గరికి ఒకసారి. అలాగే మనతో పాటు లైవ్లో శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే సంజయ్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటిగా రామూర్తి గారు, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కూడా చెరువులన్నింటినీ మనం కాపాడాలి, ఏదైతే మిషన్ కాకతీయ పేరుతో గతంలో ఏదైతే కాకతీయుల కాలంలో ఉన్న మొత్తం చెరువులన్నింటినీ ఎలాగైతే అనుసంధానం అయ్యాయో అట్లా అనుసంధానం చేయాలే ప్రయత్నం అయితే అప్పుడు మొదట్లో జరిగింది. సరే, దాని మీద విమర్శలు అవన్నీ వచ్చే పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ కబ్జాలకు సంబంధించి గత 10 ఏళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కబ్జాలు మొత్తం జరిగాయి అనే విధంగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మీ నాయకులు అన్నది మరొక పాయింట్. ఇప్పుడు హైడ్రా వచ్చి దాని మీద చర్యలు తీసుకుంటుంటే మీరు దానికి రెస్పాండ్ అవుతున్నారు అందుకే అనే ఒక విమర్శ వినిపిస్తున్న నేపథ్యంలో ఏమంటారు, మీ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సరే, అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి మీకు కూడా తెలుసు, డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు తెలుసు, గత 60-70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఎన్నో చెరువులను కాపాడింది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వమే కాపాడి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని
పేరు పెట్టి ఎన్నో చెరువులను ఊడిక తీసి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి గొప్పగా నీళ్ళనిచ్చిన చరిత్ర కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి. నేను ఒకటే అడుగుతున్నా, హైడ్రా అనేది ఎవరిని పీల్చి పిప్పి చేసే హైడ్రా? ఇది పేదవాళ్ళని పీల్చి పిప్పి చేస్తుందా, ఉన్నవారిని పీల్చి పిప్పి చేస్తుందా, లేదా అధికార పార్టీని వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని పీల్చి పిప్పి చేస్తుందా? నిజంగా ఏవి రంగనాథ్ గారికి చాలా గొప్ప ఆఫీసరు, మా ఖమ్మం జిల్లాలో కానీ అన్ని 4-5 జిల్లాలలో కానీ చాలా బ్రహ్మాండంగా తన మంచితనాన్ని చూపెట్టుకున్న గొప్ప అధికారి. కానీ ఆయన మీద ఒత్తిడి లేకుండా నిజంగా ఆయన పని చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా కబ్జాకోర్లు కానీ దొంగలు కానీ బయటపడేటట్టున్నారు. ఖచ్చితంగా కబ్జాకోర్లకు బీఆర్ఎస్ పార్టీ ఒత్తాసు పలకదు. అది ఏ రంగంలో ఉన్నా, ఎవరు అయినా, ఏ పార్టీ అయినా ఖచ్చితంగా చెరువులని కాపాడుకోవాల్సిందే. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం మాకు అనిపిస్తున్నది కొంత విషపూరితమైన వాతావరణం, కక్షపూరితమైన వాతావరణం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒక లేనిపోని ఒక్కరినో, ఇప్పుడు దానం నాగేందర్ మీద ఒక్కరిని పైన కేసు పెట్టి అట్లాంటి వాళ్ళ ఆ పేరు చూపెట్టి కొన్ని వందల మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టి ఇబ్బందులు పెట్టి, లేదా తద్వారా కాంగ్రెస్ పార్టీకి వసూలు చేసే ఏమన్నా కార్యక్రమం మొదలు పెట్టారా అనేది బీఆర్ఎస్ పార్టీ డౌట్ ఇది. ఎందుకంటే ఈ పేరు మీద భయపెట్టి భయభాంతులను చేసి కట్టడాలను కూల్చేసి ఇందులో భాగంగానే ఈ హైడ్రాను తీసుకొచ్చారా అనేది బీఆర్ఎస్ పార్టీ అభియోగం. కాబట్టి ఇది ఇలా ఉండకుండా ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో, ఎవరైతే నాలాలు గాని లేదా చెరువులు గాని కబ్జా చేసి సొంత ఎలాంటి అనుమతులు లేకుండా బిల్లులు కట్టారో అది ఎవరు కూడా అపోజ్ చేయరు. మరీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా వారిపై ఆ రోజు నుండి ఈ రోజు వరకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఎంతటి వారైనా కానీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావాలని ఇబ్బంది పెట్టి ఇరుకుల పాలు చేసి వసూళ్ల కోసం ఏదైనా చేస్తే మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మంచి చేయండి, ప్రజలకు మంచి చేయండి, చెరువులను కాపాడండి. జంట నగరాలలో ఉన్న వేలాది చెరువులు ఆ రోజు అసలు కానరాకుండా పోయిన వాటిని మెరుగునపరిచి తీసుకొచ్చి ఇగో ప్రజలకు చూపెట్టిన చరిత్ర కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మున్సిపల్ శాఖ అది మీ అందరికి తెలుసు. కానీ అలా కాకుండా భయపెడదాం, ఆ పేరు మీద వసూలు చేద్దాం, ఆ పేరు మీద శ్రీనివాస్ గారు మీరు ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో భూమి అన్నది ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో దానికి ఖచ్చితంగా అంటే ఉన్న భూమిని కాపాడుకునే ప్రయత్నము చాలామంది చేస్తుంటే చెరువుల్ని కబ్జా చేసైనా పర్లేదు చేస్తాము అనే విధంగా కన్స్ట్రక్షన్స్ జరిగాయి. అది ఏ హాయంలో జరిగిందనేది పక్కన పెట్టి, ఎందుకంటే ఉప్పల్ లాంటి ప్రాంతంలో మనం చూసాం వర్షాలు వస్తే ఆల్మోస్ట్ అది చిన్నపాటి సముద్రంలాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కంపల్సరీ మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళకి సహాయక చర్యలు ఇవ్వాలన్నా సరే బోట్లలో పోయే పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం ఈ చెరువుల కబ్జాలకు సంబంధించి ఏ హాయంలో మొదలైంది, లేకపోతే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత నిజంగానే వాటిని కాపాడే అవకాశం ఉందన్న అనుమానం వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు దీన్ని? అందరికీ నమస్తే అండి. నాతో పాటు డిబేట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ విషయంలో సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రజలకు న్యాయం చేయడానికి హైడ్రా వచ్చిందా, లేకుంటే వీళ్ళ వ్యక్తిగత కక్షలు, పార్టీ పోయింది, పార్టీ వచ్చింది, ఇంకో పార్టీ పోయింది, ఇంకో పార్టీ వచ్చింది అంటే వీళ్ళకు పర్సనల్ గా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకునేది ఉండే. కానీ అలాంటి చర్యలు లేకుండా ఒక హైడ్రా లాంటి ఒక కమిషన్ తీసుకొచ్చి దాన్ని బేర్ చేసుకొని మరి ఈ నాయకుల మీద దండయాత్ర చేస్తే చేయని, కానీ సామాన్య ప్రజలు, సామాన్య పబ్లిక్ ప్రజలు ఒక్కొక్క రూపాయి పోగు వేసి చీటీలు వేసి జమ చేసుకొని దొంగ వెంచర్లు వేసి పాత ప్రభుత్వాలు ఇచ్చిన వెంచర్ల పర్మిషన్లు కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ ఇచ్చిన పర్మిషన్లు లేని అనధికారికంగా లేదా డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చిన ప్లాట్లు వెలిసిన వల్ల సాధారణ మానవులు కొన్నరది. ఆ ప్రజలు ఈ రోజు దీని వల్ల ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పుడున్న ప్రజలు.
ఈ Valid point. కమిషన్ వల్ల దీని వల్ల సామాన్యులకు ఏం జరగొద్దని మా యొక్క ఉద్దేశం అండి. Right. సామాన్యులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీ పర్సనల్ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, కానీ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని మా యొక్క ఉద్దేశం సార్. రైట్. సంజయ్ రెడ్డి గారు, హైడ్రా ఉద్దేశం మంచిదే, పెట్టిన వ్యక్తి కూడా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే కమిషనర్ పెట్టిన రంగనాథ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా డైనమిక్ ఆఫీసర్ అని. కానీ ఆయన ద్వారా ఇక్కడ మీరు నిజాయితీగా పనిచేయిస్తున్నారా, లేకపోతే కక్ష సాధింపులకు ఆయన్ని కేంద్ర బిందువుగా మార్చి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు బీజేపీ శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారము వాడికి పర్మిషన్లు గత ప్రభుత్వంలో వచ్చాయి, దాన్ని బేస్ చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. చాలామంది పేదలు మధ్యతరగతి వాళ్ళు వాటిలో కన్స్ట్రక్షన్లో కొనే ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే వాటిలో భాగస్వామి లేని పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి కూల్చివేతలు మొదలు పెడితే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. మరి దానివైపు కూడా ఏదో ఒక సొల్యూషన్ వైపు మీరు చూడాలి కదా అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు మీరు? కక్ష సాధింపా లేకపోతే నిజంగానే చెరువుల్ని కబ్జా నుంచి కాపాడే ప్రయత్నమేనా? నేను ఇప్పుడు పానల్లో ఉన్న వరకు ఒకటే చెప్తున్నా, మెయిన్గా బీఆర్ఎస్ నాయకులకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అడ్డుకుంటారు. నేను ఏ మాత్రం విజ్ఞత ఉన్నా మీరు పాయింట్ అవుట్ చేసుకోండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. మనం అలో చేయండి క్లాస్ టాక్ అలో చేయండి. ఎస్, బీఆర్కే న్యూస్ ద్వారా ఈ చెరువులు ఆస్తులు అనేది కబ్జా చేసేది అనేది సామాన్య ప్రజలు చేయరు, దగాకోరులు చేస్తారు. ఇందులో ఏ పార్టీ అని చెప్పని దగాకోరులు అనేది దగాకోరుల కోసము ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆస్తులు ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంటి కోసమో లేకపోతే మంత్రులు ఇంటి కోసమో ఎమ్మెల్యేల కోసమో చేసిన కార్యక్రమం కాదు, ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్తు ఫ్యూచర్ లో మీరు మనం కొన్ని చూస్తున్నామండి. ఇప్పుడు పెద్ద పెద్ద మనం ఇప్పుడు జూబ్లీస్, బంజారాయిల్స్, లేకపోతే అటు హైటెక్ సిటీ అటు సైడ్ చూసినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు అపార్ట్మెంట్ సగానికి మునిగిపోతుంది. అంటే వాళ్ళు అప్పుడు వెంచర్లు వేసి గతంలో వెంచర్లు వేసి ఇవన్నీ చేసి ఒక భూ కబ్జాలు చేసిన వాళ్ళు వాళ్ళకి భయపడాలి. మనం మీరెందుకు భయపడాలి? ఎవరి దొంగ అంటే గుడ్డబట్టిన దొంగ అనేది మీరు చదువుకోకండి. మేము అనేది ఏంటంటే రాబోయే తరాల వాళ్ళ ఆస్తులను కానివ్వండి, హైదరాబాద్ అనేది ఇది ఒక తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఇవాళ దేశంలో ఎక్కడున్నా కూడా అన్ని వనరులు కాయాల తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ హైదరాబాద్ లో మంచి వనరులు ఉన్నాయి కాబట్టి అది కాపాడాల్సిన బాధ్యత ఒక మంచి పరిణామం. మేము ఒక్కటే చెప్తున్నాం, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది స్వాగతించాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన ప్రజల కోసం చేసేది కాదు, తెలంగాణలో కాదు అందరికీ కూడా ఇది మంచి కలిగే ఒక మంచి శుభసూచన. ఎందుకంటే కబ్జాలు చేసి తెరువులు కబ్జా చేసి అది చేసుకొని ఇండ్లు కట్టి వెంచర్లు వేసి అడ్డగోలుగా చేసేటోళ్ళకి కాదు ఇది. మీ ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు అనేది ఏ మాత్రం కూడా సబబం కాదు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఇలా ప్రజల కోసం చేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలా కక్షపూరితంగా చేయడానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదండి. అదొకసారి మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో అంటే మీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కుత్బుల్లాపూర్లో కొన్ని కట్టడాల్ని కూల్చివేశారు. సరే, అది అక్రమమో సక్రమనో కొద్దిసేపు డిస్కషన్ పక్కన పెడితే అక్కడ ఆ రోజు నేపథ్యం ఏంటి అంటే అక్కడ ఉన్న ఒక కార్పొరేటర్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆయన మీ పార్టీలో రావడానికి సుముఖంగా లేరు కాబట్టి ఆయన హయాంలో లేకపోతే ఆయన ప్రాంతంలో జరిగిన కట్టడాల్ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది అన్నది ఒకటి ఆయన డైరెక్ట్గా వచ్చి ఆరోపించారు. అందులో క్లియర్గా ఓపెన్గా చెప్పారు, నన్ను పార్టీ మారమన్నారు, నేను మారలేదు, అందుకే కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది, వీటన్నిటికీ పర్మిషన్స్ వచ్చాయి, పర్మిషన్లు ఇవాళ తప్పుపడుతున్నారు, మరి అధికారుల మీద చర్యలు లేకుండా కేవలము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దానివల్ల మీరు శిక్ష వేస్తున్నారు అనే పాయింట్ గతంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే తరహా జరుగుతుంది అన్నది చాలా మందిలో అనుమానం. లేదండి, మీరు చూడండి, ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన ఉంటుంది. నాయకులను బెదిరించి మీకు పర్మిషన్ ఇస్తాం రా అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. ఇది కుటుంబ వ్యవస్థ కాదండి, కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యవస్థ ఇది. కాబట్టి ఇప్పుడు మాకు సంపూర్ణ మద్దతు ఉందండి. ఇలా సీఎం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు, ఎవరు దయాదాక్షిణ్యాల నుంచి కాలేదు. మీరు ఒక్కటి గమనించాలి, రాజకీయ కోణం పక్కన పెట్టి రాబోయే తరాల కోసం ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు బీజేపీ సోదరులు అన్నారు మంచి కార్యక్రమం ప్రజల కోసం చేస్తే మంచిది అన్నారు. మీరు మంచిని ఆలోచించండి. ఎందుకంటే దగాకోరు భూ కబ్జాలు గతంలో బీఆర్ఎస్ పాలన ఎంతమంది అందరూ బయటకు వస్తారు, కానీ అది బయటకు వస్తున్నారని మేము కాంగ్రెస్ పార్టీ కక్ష తెచ్చుకుంటుందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటే అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండనియండి, బీజేపీ ఉండనియండి, బీఆర్ఎస్ ఉండని, ఎవరైనా ఉండనియండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్పుకోవడానికే తప్ప ఒక మంచి అంటే భవిష్యత్తు తరాలకి మంచి మనం ఒక్కొక్క మెసేజ్ ఇవ్వాలి. ఎక్కడ పోతున్నాం, మన వ్యవస్థ ఎక్కడ పోతుంది అనేది మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నేను ఒకటే చెప్తున్నాను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత పరిశుభ్రం ఇప్పుడు పరిశుభ్రమే కానీ పారిశ్రామిక ఇవన్నీ పచ్చదనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి
సంజయ్ రెడ్డి ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత నిజంగానే ఉద్దేశం మంచిదే కానీ బట్ అధికారులకు ఆ స్థాయిలో స్వేచ్ఛా స్వాతంత్రం ఉందన్న ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఎందుకంటే ఇవాళ దానం నాగేందర్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనుబంధంగా ఉన్నారు. ఆ వ్యక్తి చేసిన కమెంట్ చాలా క్లియర్గా ఉంది. నా అధికారులు వస్తుంటారు పోతుంటారు, మేము ఇక్కడ లోకల్ అనే ఒక మాట ఏదైతే మాట్లాడారో దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఉద్దేశం ఉన్నా సరే స్థానికంగా నాయకుల నుంచి కానివ్వండి లేకపోతే ఇతరత్ర రాజకీయ శక్తుల నుంచి వాళ్ళకి ఆ స్థాయిలో సపోర్ట్ ఉంటుందా లేదన్న ఒక ప్రశ్న అయితే ఉంది. దాని మీద చర్చని కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫర్ ద పీపుల్. అందే సత్యం గారు, ఎందుకంటే ఉద్దేశం మంచిదే, ఆలోచన మంచిదే, ప్రయత్నము బాగానే జరుగుతుంది. కానీ మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా కబ్జాలకు పాల్పడడం కానివ్వండి లేకపోతే ముఖ్యంగా చెరువులను పూడ్చి మరీ అక్కడ బిల్డింగులు కట్టినా లేకపోతే అక్కడ వెంచర్లు వేసినా ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ సర్కిల్ లేదా ఒక పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగే పరిస్థితి అన్నది లేనే లేదు. దీనితో అధికారులు అండదండలు లేకుండా అప్పట్లో జరిగాయి అన్నది అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు అన్నది. బట్ ఇవాళ రంగనాథ్ వచ్చిన తర్వాత ఆయన చేసే ప్రయత్నాన్ని ఏమాత్రం సఫలీకృతం చేస్తారు అన్నది ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాము డ్రగ్స్ విషయంలో కానీ, అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు మిగిలిన ప్రభుత్వాల్లో కూడా ఒక అధికారిని వేసిన తర్వాత ఆయన మరీ వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నారు, అది మనకు నష్టం జరుగుతుంది అని అనుమానం వచ్చినప్పుడు ఆయన పక్కన పెట్టడమో లేకపోతే దాన్ని అటకెక్కించడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి నిజంగానే ఆ స్థాయిలో స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చిందన్న అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ విశ్లేషణ? ఇప్పుడు చెరువుల్ని మనం ఎడ్యుకేట్ చేసేటువంటి వాళ్ళని మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒకటి గ్రౌండ్ వాటర్ లెవెల్, 2 పొల్యూషన్ ఆస్పెక్టు, 3 హ్యాపీ లైఫ్, తర్వాత 4 టూరిజం ఆస్పెక్టు, ఎన్ని రకాల లాభాలు ఉంటాయి, బయోడైవర్సిటీ ఆస్పెక్టు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చెరువుని రక్షించుకుంటే. తర్వాత ఇవాళ రంగనాథ్ ఒకేసారి అందరి జోలికి అన్ని లెవెల్కి పోకుండా ముందు ఎఫ్టీఎల్ని క్లియర్ చేయడం అవసరం, ఆ తర్వాత బఫర్ జోన్. ఇప్పుడు బఫర్ జోన్లో మీరు పర్మిషన్లు ఇవ్వద్దని చెప్తూనే ఎఫ్టీఎల్ ఉన్నటువంటి ముందు ఎఫ్టీఎల్ని రక్షిస్తే ఎవరు సపోర్ట్ ఉండదు, ఎవరైనా సపోర్ట్ చేసినా అతన్ని బడ్డు కింద చూస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ మంత్రి అయినా, ప్రజెంట్ అయినా, ఫార్మర్ మినిస్టర్ అయినా. ఎందుకంటే ఎఫ్టీఎల్లో వెంచర్ చేశారు, ఎఫ్టీఎల్లో కట్టారు అంటే పేదవాళ్ళు అయితే అందులో గోలబడితే పేదవాళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయండి. ఎఫ్టీఏలో ఉన్నటువంటి పేదలందరికీ కోల్పోతే డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయండి, ధనికులకైతే అలాట్ చేయాల్సిన పని లేదు. అవును. తర్వాత రైట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఒకసారి సరి చేసే లోపు వాస్తవానికి ఇవాళ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగా కొన్ని ఎన్జిఓలు అయితే స్పెసిఫిక్గా దాని మీదనే వర్క్ చేశాయి. కొన్ని వందలాది చెరువులు ఇప్పటికే బిల్డింగ్ కాంప్లెక్స్లుగా మారిపోయినాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల మనం చూస్తున్న ప్రతి సందర్భంలోనూ వర్షాలు వచ్చిన నేపథ్యంలో మేము రిపోర్టింగ్ చేసే సందర్భంలో కూడా ఒక మాట చెప్తుంటాము, చెరువులను చెరువులు తలపిస్తున్నాయనే మాటను మనం మాట్లాడుతుంటాం. అలాంటిది చెరువుల్లోనే మీరు కన్స్ట్రక్షన్స్ చేసిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. అయితే రంగనాథ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే కబ్జాకు గురైన చెరువులని కాపాడే ప్రయత్నం చేయడంతో పాటు కొత్తగా కబ్జాలకు గురవ్వకుండా చేయాల్సిన నేపథ్యం కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద ఆయన ఎలా ముందుకెళ్తారన్నది అయితే ఒకసారి మనం చెక్ చేయాల్సిన అవసరం. అయితే ఇప్పుడు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత రంగనాథ్కి కావాల్సిన స్వేచ్ఛా స్వాతంత్రము తను వర్క్ చేసే క్రమంలో ఆయన కావాల్సినంత అడ్వాంటేజ్ ఏమైనా గవర్నమెంట్ ఇస్తుందా, ఇచ్చే నేపథ్యంలో నిజంగానే ఆ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఈ మధ్యకాలంలో పార్టీలకి రావడానికి సిద్ధంగా ఉన్న నాయకులు ఎవరైనా ఆ కబ్జాలకు పాల్పడితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే విషయంపై కూడా మనం చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫర్ ద పీపుల్. అంటే ఇదైతే మనం ఇప్పటికే చెరువుల కబ్జాల నుంచి, కబ్జా రాయిల నుంచి చెరువులను కాపాడడంతో పాటు ఇప్పటికే అక్కడ వెలసిన కట్టడాలు వాటి నిర్మాణాలను కూల్చివేసి వాటిని కాపాడే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దానిపైన మనం డిస్కషన్ చేపట్టిన నేపథ్యంలో పద్మనాభ రెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. సార్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ముఖ్యంగా చెరువుల కబ్జాలు, రెండోది చెరువులను కాపాడే క్రమంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, వీటన్నిటి మీద మనం మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందంటారా? ఇప్పుడు హైడ్రా అని ఒక డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసి దానికి రంగనాథ్ని కమిషనర్గా వేసి అక్కడ ఉన్న కట్టడాలని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం విషయాన్ని ఎలా చూడాలంటారు? అంటే దీన్ని 2 పద్ధతులలో చూడాలి. ఒకటేంటంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. ఇన్ని దినాలు ఇప్పుడు గత 40-50 సంవత్సరాల నుంచి చెరువుల కబ్జా అవుతా ఉంటే ఏమంటారు
ఫేక్ డాక్యుమెంట్స్తో పట్టాలు చేయించుకొని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు. అవును. చాలా మంది అమాయకులు దీంట్లో బిల్డర్ కట్టుతుంటే వాళ్ళ దగ్గర కొన్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ చెరువుల యొక్క ఎక్కడెక్కడ ఈ సర్వే నంబర్లు చెరువులు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకి ఇచ్చి రిజిస్టర్ చేయొద్దు, దీనికి హౌస్ పర్మిషన్స్ ఇవ్వద్దని ఎక్కడ అనలేదు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గుడ్డిగా పోయింది, గుడ్డెద్దు చెల్లబడ్డట్టు వాళ్ళ పని అంతా చేసుకుంటూ పోయినారు. విపరీతమైన కరప్షన్ జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు మోసపోయినారని చెప్పి చెరువులను రక్షించొద్దని నేను అనడం లేదు. చెరువుల రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ నగరం ఫేమస్. ఒకప్పుడు చాలా గొలుసు కట్టు చెరువులు ఉండే. అప్పుడు వర్షాలు పడ్డా కానీ ఎక్కడికక్కడ నీళ్ళు ఆగి చెరువులు ద్వారా భూమిలోనికి ఇనికి గ్రౌండ్ వాటర్ డెవలప్ అయ్యేది. వరదలు అంతగా రాకపోయేది. లో లయింగ్ ఏరియాలో కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్దగా ముంపు భయం లేకుండే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెరువులు కబ్జాకు గురైనాయో వాటి కెపాసిటీ తగ్గిపోయింది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే చెరువుల కబ్జాలు చేసిన దాంట్లో 190 మంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అనుచరులు మాత్రమే. సామాన్య మానవులు ఎవరు అంత ధైర్యం చేయరు. సో దీన్ని ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే తీసుకుందో అది మంచిదే, కానీ ఒక మానవత దృష్టితో చూడాలి. మరి వాళ్ళకు ఎవరెవరైతే మోసపోయినారో మరి వాళ్ళకి ఏం చేయాలన్నది ప్రభుత్వమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో 30 సంవత్సరాల క్రితము అక్కడ ఒక బిల్డర్ ఇండ్లు కడితే వాళ్ళు కొనుక్కున్నారు. 30 సంవత్సరాలు ఏమీ అనలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పిడుగులాగా వచ్చి మేము ఖాళీ చేయండి, కూలగొడతామని అంటే చాలా ప్రజల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ లోపల మనం ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. చాలా సార్లు మనము ఈ యొక్క మూసీ నదిలో ఆక్రమణలు తీయబోతుంటే కార్పొరేటర్లు వచ్చినారు, ఎమ్మెల్యేలు వచ్చినారు, అడ్డగిచ్చినారు, పని కాలేదు. ఇప్పుడు దీనికి చాలా పవర్స్ ఇచ్చినారు హైడ్రాకు. ముఖ్యమంత్రి చాలా పర్సనల్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. మంచి పనే, కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసి మధ్య తరగతి అదే సందర్భంలో చాలా మంది దగ్గర ఉన్న ప్రశ్న ఏంటంటే, నిజంగానే రంగనాథ్కి వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు కొనసాగుతుందా, లేకపోతే కీలకమైన నాయకులకు సంబంధించిన అనుచరులో పెద్ద స్థాయిలో ఏదైనా అవినీతి చేస్తుంటే వాళ్ళను కాపాడే క్రమంలో ఈయన్ని మరి ఏమన్నా నిర్వీర్యం చేస్తారా, వ్యవస్థ నిర్వీర్యం చేస్తారని ఒక ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం కూడా. ఎఫిషియెంట్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత కూడా ఎండ్ రిజల్ట్ లేకుండానే కొన్ని ముగిసిపోయిన సందర్భాలు. సో ఈసారి అలా జరుగుతుందని అనుమానం ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్వయాన దీనికి చైర్మన్ గా ఉన్నారు. తర్వాత ఫండ్స్ కూడా ఇచ్చినారు. మొన్న 200 కోట్లు బడ్జెట్ లో ఇచ్చినారు. ఇప్పుడు మొన్న చీఫ్ సెక్రటరీ గారు చాలా మందిని అలాట్ చేసినారు స్టాఫ్. వీరేదో 3500 కావాలన్నారు, 500 మంది కావాలన్నారు. బహుశా ఇస్తుండొచ్చు, కావాల్సినంత స్టాఫ్ కూడా ఇస్తుండొచ్చు. కానీ ఒకసారి స్టార్ట్ చేసినాక గట్టిగా చేస్తూ పోవాలి. ఎవరైతే పేదవాళ్ళు ఈ యొక్క కబ్జా చెరువులలో ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇంట్లో ఎటువంటి ఇచ్చి వాళ్ళకు అన్యాయం కాకుండా చూసినట్టయితే బాగుంటుంది. ఎస్ అంటే ఇప్పుడు మనము రెగ్యులర్గా మనం చూస్తున్నాం జంట జలాశయాలని చెప్పేసి మనము హైదరాబాద్కి మెయిన్ వాటర్ సోర్స్గా ఆలోచించిన వాటినే 111 జీవోని ఎత్తివేసి తద్వారా దానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అనే విధంగా కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా. ఎప్పుడైతే వాళ్ళు జలాశయాలు మేము రక్షిస్తామన్నారో అది జంట జలాశయాలు కానివ్వండి, చిన్న చిన్న చెరువులు, ఇప్పుడు 180 చెరువులు ఉండే వాళ్ళ రికార్డు ప్రకారం అది జిహెచ్ఎంసీ పరిధిలో. ఓఆర్ఆర్ పరిధిలోకి వస్తే 400 చెరువులు ఉన్నాయంటున్నారు. తర్వాత మనకు టెక్నాలజీ కూడా ఉంది. ఎప్పుడైతే 1970 లోపల ఏదైతే టెక్నాలజీ ప్రకారంగా ఈ శాటిలైట్ ఇమేజరీస్, ఇవాళ ఇమాజినరీస్ చూస్తుంటే ఎంత మందం ఆక్రమైందని తెలుస్తా ఉంది. అది అంత నిన్న పత్రికల వారికి కూడా రిలీజ్ చేసినారు. సో పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం శిక్ష పడాలా? ఎవరైతే ఇప్పుడు మొత్తం జీవితాంతం చేసుకొని సేవ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటే వాడిని కూలగొడుతున్నారు. అదొక ఎత్తు అయితే మరి ఇప్పుడు ఈ యొక్క అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో మరి వాళ్ళని ఏమనాలి? ప్రభుత్వం అది కూడా చూడాలా. తప్పకుండా ఈ అధికారులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఆ బిల్డర్స్ ను ఏమంటున్నారంటే కొన్న వాళ్ళ మీద కేసులు ఏమంటున్నారు, అది అయ్యే పని కాదు, ప్రభుత్వమే కేసులు వేయాలి వాళ్ళ మీద. నువ్వు తప్పుడు రికార్డుతోని చెరువులలో పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టడం,
మళ్ళీ ఈ అమాయకులకు ఆ ఇండ్ల మేసిన అమ్ముకున్నావు కాబట్టి నీ మీద కేసులు పెడుతున్నామని ప్రభుత్వం పెడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా కేవలం వీటిని నిజంగా అంతే నిజాయితీతో పనిచేస్తే పర్లేదు, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యకి వీటిని ఒక వేదికగా మార్చుకుంటున్నారన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు కానివ్వండి, ఆ సందర్భంలో జరిగిన ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో అధికారంలో ఉన్న నాయకులే ఖచ్చితంగా చేస్తున్నారు. ఇవాళ అందులో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు, కొంతమంది వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. సో వీటిని బూచిగా చూపించి ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉంది. దానివైపు మరి ఒక అంటే నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందనే విధంగా కూడా ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? దురదృష్టం ఏ మంచి పని చేయబోయినా రాజకీయ కోణంలో చూసి అలవాటు అయిపోయింది మనకు. కాకపోతే ఈ చెరువుల దురాక్రమణలను తీసేస్తుంటే దాంట్లో రాజకీయం ఏమున్నదో నాకు అర్థం కాలే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇటువంటి పనులు చేసినారు. ముఖ్యంగా ఎమ్మెల్యేస్ చాలా మటుకు ప్రభుత్వ భూములు ఆక్రమించినారు, చెరువులు ఆక్రమించినారు, చాలా చేసినారు. సో దీన్ని మనం రాజకీయాలకు అతీతంగా ఒక మంచి పని అని చెప్పేసి మనం సపోర్ట్ చేయాలా. రంగనాథ్ గారు మంచి పని చేస్తా ఉన్నారు, ఎంకరేజ్ చేయాలా. కాకపోతే కొద్దిగా పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అవుతుంటే ఏదైనా విధంగా వాళ్ళకి ఎక్కడైనా ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించినట్టయితే వాళ్ళకు కొద్దిగా న్యాయం చేసినట్టుగా అవుతుంది. అది పాత కేసు. నేను అనేది నిన్న మొన్న ఎంక్రోచ్ అయిన వాళ్ళకు హెల్ప్ చే 15-20 ఏళ్ల క్రితం అక్కడ వాళ్ళు ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటుంటే ఇప్పుడు వచ్చి FTL అనో ఇంకేదో బఫర్ జోన్ అనో పెడుతున్నారు. అది మీరు చట్ట ప్రకారం చేయండి, కానీ నష్టపోయిన వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మనాభ రెడ్డి గారు. ఓవరాల్గా అంటే మనం చూస్తే అంటే ఇక్కడ ఎవరైనా సరే చెరువుల కబ్జాల నుంచి కాపాడడం గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ జరిగే సమస్యలు ఏంటంటే ఆ కారణాన్ని చూపించి ఏదైతే రాజకీయ కోణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తారో దానిపైన ఒక అనుమానము ప్రతి ఒక్కరిలో ఉంది. మరొకసారి మనతో పాటు లైవ్లోకి గెస్టులందరూ జాయిన్ అయ్యారు. మరొకసారి గెస్టుల దగ్గరికి వెళ్దాము. ఒకసారి సత్యం గారు ఎస్ మనం ఇంతకుముందు మధ్యలో డిస్కనెక్ట్ అయింది. సో అందుకని ఇవాళ ఇప్పుడు 40లో ఒక జీవో వచ్చింది. FTLకు మున్సిపాలిటీలు అయితే 100 మీటర్ల వరకు బఫర్ జోన్ అని, నగర పంచాయతీలు అయితే 50 మీటర్ల వరకు బఫర్ జోన్ అని, 10 హెక్టార్లు ఉంటే 10 హెక్టార్లు అయి ఉంటే చెరువు వైశాల్యం ఒక 30 మీటర్స్ వరకు బఫర్ జోన్ అని ఇట్లున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆ జీవో ప్రకారం డిమార్కేషన్ చేయాలి. ఎక్కడికి FTL, ఎక్కడికి బఫర్ జోన్ అని. ఇవాళ బఫర్ జోన్ అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారంటే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసులు జీపీ లేఅవుట్ కొనుక్కున్నారు. ఈ జీపీ లేఅవుట్ బఫర్ జోన్లకు రావు ఈ జీవో ప్రకారం. కానీ బఫర్ జోన్ అని చెప్పేసి వాళ్ళకి ఒత్తిడి గురి చేస్తారు. వాళ్ళు పర్మిషన్ పోతే కార్పొరేషన్ల లేదా మున్సిపాలిటీల్లో బ్రహ్మాండంగా పిండి పారేస్తారు. అందుకని ముందు ఇప్పుడు ఈ రంగనాథ్ చేసే పనికి ముందు అది కూడా జీవో ప్రకారం ఎక్కడికి FTL, ఎక్కడికి బఫర్ జోన్ అనేది క్లియర్గా ఒక డిమార్కేషన్ చేస్తే అప్పుడు ప్రజలకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సపోర్ట్ చేసే వాళ్ళకు, పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళకు కూడా అవును ఈ జోన్లో వీళ్ళు ఉన్నారు, అబ్రప్ట్గా పోయి ఉన్నది పిలిచేస్తే అయ్యో ఎప్పుడు 20 ఏళ్ల కింద కట్టుకుంటారనే సానుభూతి వస్తుంది. ఆ సానుభూతి లేకుండా ఉండాలంటే FTL ఎక్కడికి, బఫర్ జోన్ ఎక్కడికి అనేది ఫిజికల్గా గుర్తుపెట్టాలి. ఆయన తెలిస్తే సరిపోదు, ప్రజలకు తెలవాలి, చుట్టూ ఉన్న ప్రజలకు కూడా తెలవాలి. కాబట్టి ఆ పని కూడా చేస్తూ ఈ పని చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. రెండోది నేను అన్నది ఏమిటంటే డెమోక్రటిక్ గా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవటం ఒక అవసరం. బ్యూరోక్రటిక్ గా మనం చేయలేం. ఇప్పుడు వీళ్ళందరూ పోయి కోర్టులో ఫైల్ చేస్తారు, విచారిస్తామంటారు, స్టే ఇస్తారు, ఎక్కడిదక్కడే కూర్చుంటారు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు అన్నిటి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ శ్రీనివాస్ గారు, కన్క్లూజన్ వైపు వెళ్దాం. ఎందుకంటే మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా సరే కన్క్లూజన్ వైపు వెళ్దాం. అంటే ఇప్పుడు మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది ఏంటంటే మొదటిది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం అవి జరిగాయనే విధంగా చెబుతూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటిని సరిచేస్తున్నాం అంటున్నారు. కానీ రంగనాథ్కి ఇప్పటిదాకా ఇచ్చిన ఆ స్వేచ్ఛ కానివ్వండి, లేకపోతే ఆ ఫ్రీడమ్ అన్నది ఎన్ని రోజులు కొనసాగుతుందన్న అనుమానం ఉన్న నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తారు? ఒక పాయింట్తో క్లోజ్ చేద్దాం సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు కబ్జాలకు గురైంది అనుకుందాం అన్నారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎన్ని ఎకరాలు ఉండే చెరువులు, ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని వందల చెరువులు ఉంటే ఇవాళ ఎన్ని చెరువులు అయినవి, ఎన్ని ఎకరాలలో ఉంటే ఇవాళ సరూనగర్ చెరువు 50%, మిర్యాలం చెరువు 15%. అంతకుముందు ఎంత ఉండే? ఇప్పుడు చుట్టూ ఇండ్లు అయిపోయినవి. ఇవాళ బీఆర్ఎస్ ఈ రోజు వచ్చింది 10 సంవత్సరాల క్రితము. అంతకుముందు ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
అది చేసిందా లేదా అది నిజ నిర్ధారణ అవుతుంది, అది పక్క పెడదాం. రైట్. ఇప్పుడు మేం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ భూములు అన్ని కాపాడడానికి ఏ కమిషన్ వచ్చినా మేము స్వాగతిస్తాము. ప్రజలకు అన్యాయం జరిగేది ఏ సంఘటన ఉన్నా కూడా ఒప్పుకునేది లేదు. ఈ కమిషన్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సామాన్య ప్రజలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎస్, సామాన్య ప్రజల కోణంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రామ్మూర్తి గారు. డెఫినెట్ గా అంతే. ఎస్, రామ్మూర్తి గారు, ఇక్కడ అదే సేమ్ అదే ప్రశ్న అగైన్. మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తులు ఒకవేళ ఏదైనా ఒక పార్టీకి చెందిన వాళ్ళైతే దాన్ని రాజకీయ కక్ష అనే పేరుతోనో లేకపోతే సామాన్య ప్రజలకు నష్టం జరుగుతోంది అనే పేరుతోనో చెరువుల కబ్జాలు గురైన విషయంలో నుంచి దాన్ని పక్కదావ పట్టించే ప్రయత్నం అయితే జరుగుతోంది అన్నది మనకు తెలుస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న పేదలో లేకపోతే మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం జరగాలని కోరుకుందాం కాబట్టి, బట్ అదే సందర్భంలో ఆ తప్పుకు కారకులైన అధికారుల మీద కానివ్వండి, ఆ సందర్భంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన నాయకుల మీద చర్యల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకాడకూడదు అన్నది అందరూ కోరుకుంటున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే వాస్తవానికి చెరువులు అనేది ఒక వాకింగ్ ట్రాక్, ఒక పచ్చని వాతావరణము, మంచి వాతావరణంలో ఉంటే అక్కడ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది, తద్వారా బాగుపడుతుందని కేసీఆర్ గారు ఆలోచించి చెరువులను కాపాడడానికి చాలా గొప్ప ప్రణాళిక చేశారు. నేనేమంటున్నా, సరే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కాకుండా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే టార్గెట్ చేయకుండా మొత్తము ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ముందుగానే ఒక డెడ్ లైన్ పెట్టి ఎంత చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నది, బైఫర్ జోన్ ఎంత, లేదా ఎఫ్టిఎల్ ఎంత, లేదా ఇవన్నీ నిర్ణయించాల్సిన బాధ్యత ఫస్ట్ వీళ్ళ మీద ఉన్నది. ఒక నిజంగా అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఒక నిజ నిర్ధారణ కమిటీలు కూడా వేసి, ఇప్పుడు ఎవరు నష్టపోతారండి? ఇప్పుడు ఎవరో కట్టారు, ఆయన పలుకుబడితోటో ఆయన డబ్బుతోటో లేదా ఆయనకున్న గవర్నమెంట్ పలుకుబడితోటో కడితే అక్కడ తక్కువ రేట్లు ఇవ్వడం వల్ల తీసుకునే వాళ్ళు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు పోయి కూలగొడితే నష్టపోయేటోడు కట్టినోడు కాదు, తీసుకున్న పేదవాడు నష్టపోతున్నాడు. కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఎవరైతే కట్టాడో వాళ్ళ మీద చర్యలు తీసుకొని పేదవాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు మంచిగా ఉన్నది, అన్ని ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల పర్మిషన్స్ వచ్చినాయని చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే హైడ్రా నిజంగా పనిచేస్తే ఇక్కడ వాస్తవాలు బయటపడతాయి. అందుకనే వాస్తవ రూపాన్ని పనిచేయాలి, ఎవరినో కక్షపూరితమైన పని చేయకూడదు. నిజంగా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ అందంగా ఉండాలి, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఒక పారదర్శకమైన ఎంక్వైరీలు జరగాలి, కక్షపూరితమైన వాతావరణం జరగకూడదు. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే లక్ష్యంగా పనిచేయకూడదు అనేది అధికారులకు, గవర్నమెంట్. నిజంగా మీకు అలాంటిది ఉంటే ముందే ఒక పాయింట్ చెప్పండి రామ్మూర్తి గారు. ఇప్పుడు నిజంగానే రంగనాథ్ని అంత పనిచేయనిస్తారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అదే నేను అనుకునేది కూడా. ఈజ్ ద గుడ్ ఆఫీసర్, ఎఫిషియెంట్ ఆఫీసర్, ఎవరినైనా ఎదిరిస్తాడు. కానీ ఒక్క దానం నాగేందర్ గారి పేరు చెప్పి 100 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనో కక్ష కట్టి గుడ్డగాల్చి మీదేసి అరెస్టు చేసో ఇబ్బందులు పెట్టి ఆ ఎమ్మెల్యేలను చేర్చుకునే విధానం ఒకవేళ చేస్తారేమో అనే ఒక ఆందోళన మాత్రం ప్రజలలో ఉన్నది. ఇది మాత్రం ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. కాబట్టి పారదర్శకంగా మీరు చేయండి, మీరు ప్రకటించండి, ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేయండి. ఇగో ఇన్ని చెరువులు ఉండేది, ఇంత విస్తీర్ణంలో ఉండేది, ఇగో ఇన్ని కబ్జా అయినాయి, ఇగో ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు 150, 120, 170 అపార్ట్మెంట్ కూలగొట్టారన్నారు. నష్టపోయింది ఎవరండి? పేదవాళ్ళు. రూపాయి కూడా పెట్టుకున్న వాళ్ళు నష్టపోతున్నారు. కట్టుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్నారు, వెళ్ళిపోయారు. అది ఏ పార్టీ అయినా కానీ. కాబట్టి ఇక్కడ అలాంటివి జరగకూడదు. కాబట్టి ఈ సందర్భంగా వాస్తవానికి ఈ సమస్య, ఈ వాయిస్ కాకుండా, ఈ సందర్భంగా ఈ రోజు మా జాతి నాయకుడు 30 సంవత్సరాలు పోరాటం చేసి ఏబిసిడీలు పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఒక మంచి నినాదం తీసుకొని, మంచి జీవో తీసుకొని వస్తున్న కృష్ణమాదిక్ గారికి నా జాతి తరఫున
మా అన్నగారిగా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. Right, మీరు right. కూడా వారికి ఇంతకుముందు రిజర్వేషన్ల మీద ఎన్నో డిబేట్లు కూడా జరిగింది కాబట్టి ఆయన పోరాటం, ఆయన కష్టాలు, ఆయన కన్నీళ్లు, ఖచ్చితంగా, ఆయన ఖచ్చితంగా, బాధలు ఖచ్చితంగా. ఆ చూసిన జాతికి వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది అంటే మనందరం ఖచ్చితంగా మనం ఘనస్వాగతం ఆహ్వానించాల్సిందే. వారికి దానికి హృదయపూర్వక ఎవరు పాటుపడినా వాళ్ళని కూడా స్వాగతం అభినందించాల్సిందే. Yes. తెలుపుతున్నాను. సంజయ్ రెడ్డి గారు ఫైనల్ కన్క్లూజన్ మీ సైడ్ నుంచి మేము వినాలనుకుంటుంది ఏంటంటే, మొదటిది రంగనాథ్ గారిని నిజంగానే ఆయన పని చేసుకొని ఇస్తారా? ఏమనిపిస్తుందంటే అండి, రామ్మూర్తంగా చెప్తుంటే పాపం జాలేస్తుంది. అసలు వాళ్ళ మీద టార్గెట్ చేసినట్టు, ఇది బీఆర్ఎస్ తప్పు చేసిండ్రు అందుకని మేమే మా మీద అది చేసిండ్రు మొత్తం ఆయన గురించి ఆయన లేదు, మనం అన్న అంటే- డిస్కషన్ ఏంటి ఇట్లా అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. అవును. భూ కబ్జాలు అంటే మేమే చేసినామండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అని ఒప్పుకున్నట్టుగా మాట్లాడినట్టుకుంది అన్న. ఇప్పుడు మిమ్మల్ని కాదు ఇక్కడ అనేది ఏ తను ఆహ్వానిస్తున్నారులేండి. అంటే నేను ఎవరికి ఒత్తాల్సి మీరు పారదర్శకంగా పనిచేయండి, ఒక కక్షపూరితమైన వాతావరణం తీసుకురాకండి. Yes, yes. మీరు రాముడు గారు, yes, yes, yes. రాముడు గారు, 1 సెకండ్ ఎమ్మెల్యేలే లక్ష్యంగా పనిచేయకండి. రైట్ రామూర్తి గారు, రామూర్తి గారు, ఎస్ సంజయ్ రెడ్డి గారు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు జరిగిన చిన్న నష్టం ఉండొచ్చు, దానికి ప్రత్యామ్నాయంగా కంపల్సరిగా సామాన్యమైన ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళకి నష్టం జరగకుండా ప్రభుత్వం కంపల్సరీ ఆదుకుంటది. మనం ఇది నివారించాలి అనుకోండి, రాబోయే తరాలకు చాలా ఇబ్బంది ఒక మంచి అంశం ఇది. అందరము అన్ని పార్టీలు స్వాగతించాలి, కానీ ఎవరితో అంటే గుడ్డబట్టలు అర్థం కానీ ఇది ఏ ఒక్కరు సంబంధించింది కాదు. మనం అందరం కూడా స్వాగతించి నిజంగా రంగనాథ్ గారికి మనకి మంచి మీకు అందరికీ ఒక అభిప్రాయం ఉంది, అందరికి ఒక అభిప్రాయం ఉంది, మేమే చెప్పేసి మేమే మీలాగా బీఆర్ఎస్ లాగా ఉద్యోగాలు వేసి మళ్ళీ దాని మీద పిటిషన్ వేసి దాని మీద కోర్టుకు పోయి ఇవన్నీ నేను కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి న్యాయం చేస్తుంది, ప్రజలకి న్యాయం చేసే విధంగా పాలన జరుగుతుంది తప్ప అడ్డగోలుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పించర్లు చేసి అడ్డగోలుగా. తెలంగాణ వస్తే నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ వేదిక తెలంగాణ వస్తే ఇండ్లు మనకు తక్కువ ధరలు అవుతుంది అనుకున్నాం, అపార్ట్మెంట్లు తక్కువ ధరలు అవుతాయి అనుకున్నాం, అన్ని అయితే అనుకున్నాయి. ఏ రకంగా ఇవ్వాలి ఎవడన్నా ఇల్లు లేదంటే దానికి మనం సంతోషపడాలి. ఎందుకంటే సంతోషపడాలి ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా హైదరాబాద్ లో భూమి తగ్గలేదు, ఇక్కడ ప్రజలు ఎవరు బయటికి వెళ్ళలేదు అన్నది అక్కడ సంతోషపడాలి. ఎస్ లాస్ట్ పాయింట్ అదే సత్యం గారు, లాస్ట్ పాయింట్. రైట్ సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు లాస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఇక్కడ టీవీకి ఉంచిందంటే నేను నాది కాదు డిస్కషన్, కాంగ్రెస్ పార్టీకి వాయిస్ నేను చెప్పాలి, నువ్వు అడ్డుకోవద్దు మధ్యలో. సంజయ్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం, కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. ఇది అందరం కూడా మనం అందరం స్వాగతించాలి. ఇది ఒక మంచి పరిణామము. అడ్డగోలుగా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఎవరన్నా కానివ్వండి, అది నిజంగా సామాన్యమైన ప్రజలకు ఇబ్బంది కలిగితే అంటే ఆ కమిషన్ల కోసం మీరు పనిచేస్తున్నారా? రైట్ కంక్లూడ్ చేద్దాం సత్య గారు. రైట్ టైం ఎక్సీడ్ అవుతాము. టైం ఎక్సీడ్ అవుతాం. ఒకసారి సత్య గారు లాస్ట్ పాయింట్ ఇక్కడ. రైట్ లాస్ట్ పాయింట్ అంతే సత్య గారు, లాస్ట్ పాయింట్ మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే అంటే ఒక కన్స్ట్రక్షన్ జరగడానికన్నా ముందు రైట్ రామూర్తి గారు సంజయ్ రెడ్డి గారు 1 సెకండ్ కంక్లూడ్ చేద్దాం. టైం ఎక్సైడ్ అయిపోతున్నాము. అందసత్యం గారు లాస్ట్ పాయింట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా దశాబ్దాల క్రితమే పనికి దానికన్నా ముందు FTL తర్వాత బఫర్ జోన్స్ కు టెక్నికల్ పాయింట్ చూపెడితే తేలికగా అమలు జరుగుతుంది. ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడో దశాబ్దాల క్రితమే వాటిని క్లోజ్ చేసేసారు. దానికి రావాల్సిన ఇన్లెట్ కానీ అవుట్లెట్ కానీ ఆ చెరువులకు సంబంధించిన వాటిని అసలు అంటే దాని రూపురేఖలు లేకుండా పూర్తిగా రూపుమాపేసిన తర్వాత ఇవాళ వచ్చి వాటిని కాపాడుతాము అని అక్కడ ఉన్న బిల్డింగులు కూల్చడమో, లేకపోతే దాన్ని కాపాడే ప్రయత్నంలో దాని చుట్టూ ఉన్న ఆ జనజీవనాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల వల్ల నిజంగా ఆ చెరువులు మళ్ళీ రిస్టోర్ అవుతాయి అన్నది ఒక టెక్నికల్ పాయింట్. ఫాస్ట్గా దాన్ని కంక్లూడ్ చేద్దాం. దానికి ఇవాళ ప్రత్యామ్నాయం చూపెట్టాలి ప్రభుత్వం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎప్పుడో కట్టుకున్నారు అన్నప్పుడు ఇప్పుడు తీసేయటం ఎట్లా అన్నప్పుడు దానికి వాళ్ళకు నష్టపరిహారం అయిన ఇవ్వాలి. చెరువుల సహజ స్థితిని మళ్ళీ అవి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుందా? వాటిని ఇవాళ తీసేస్తారు, మళ్ళీ పుడిక పేరుతో ఇంకో దాన్ని తీసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసిన దాని సహజ స్థితి ఏదైతే చెరువులకు ఉంటుందో అది ఇప్పుడు ఉంటుంది అన్నది నా ప్రశ్న. ఇప్పుడు కాదండి, శ్రీశైలం లాంటిదే 30% పూడిపోయిందని వస్తున్నాయి రిపోర్ట్స్. వాస్తవానికి నాగార్జున సాగర్ కెపాసిటీ 400 TMC.
కానీ ఇవాళ 312 టీఎంసీ అని పెడుతున్నారు. అవును. అందుకని పెద్ద పెద్ద డ్యాములే 30%, 20% పూడిపోయినాయి. కాబట్టి ఈ కుంటలు పూడిపోవనేది ఏం లేదు. వాటికి వేరే ఉంది, మన ట్యాంకులు రిస్టోర్ చేయడం అనేది వేరు. Right. కానీ ముందు అసలు ఆ బోర్డర్ పరిరక్షిస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి, Right. హైదరాబాద్కి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. Right. ఇంత పెద్ద రాష్ట్రానికి అది ఒక పెద్ద అన్ని సౌకర్యాలు రాజధానిగా మనం Yes, మార్చుకోవాల్సినటువంటి yes. అవసరం ఉంది. Yes. అహ్మదాబాద్ వదిలిపోతే Right. చూస్తే నర్మదా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాంది ఏముంది? రైట్ మూసి రైట్ తీర్చిదిద్దడం. మూసీని కంపల్సరీ ఆ విధంగా చేద్దామని కంపల్సరీ మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నసత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం మంచి జరగాలి. ఈ జరిగే క్రమంలో ఆ అధికారికి ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో ఆయన్ని పూర్తి స్థాయిలో పనిచేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి, ఆ స్వేచ్ఛని ఇవ్వాలని అయితే కోరుకుందాం. తద్వారా చెరువుల రిస్టోరేషన్ జరగాలి. మరొకసారి హైదరాబాద్ ఆ చెరువులు కుంటలతో కలకలాడాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ డిబేట్. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.